అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి వరల్డ్ కప్ లో ఛాన్స్ కొట్టేసిన స్కాట్లాండ్ ఇండియాలో అడుగు పెట్టడానికి మాత్రం ఇబ్బందులు పడేలా కనిపిస్తోంది. సరే, ఐసీసీ దాని మీద ఎట్లాగో వర్కౌట్ చేస్తోంది అనుకోండి, కానీ అందులో పాకిస్తాన్ సంతతికి చెందిన ఒక ప్లేయర్ కూడా ఉన్నాడు. మరి తన విషయంలో కూడా కొంచెం ఏమైనా ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? మరి వాళ్ళు స్టాండప్ గా ఎంతమందిని పెట్టుకున్నారు? స్కాట్లాండ్ 15 మెంబర్ స్క్వాడ్ అయితే ప్రకటించింది కరెక్టే, కానీ అందులో స్టాండ్ బై ఎవరున్నారు, రిజర్వ్ ప్లేయర్స్ ఎవరున్నారు, అసలు వాళ్ళు చివరి నిమిషం వరకు వస్తారా, ఏ టైంకి వస్తారు, మరి వాళ్ళకు వీసా కష్టాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ స్టోరీ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. సో T20 వరల్డ్ కప్ లో ఒక అనుకోని ట్విస్ట్ జరిగి బంగ్లాదేశ్ అవుట్ అయింది. దాని స్థానంలో స్కాట్లాండ్కి అయితే అదృష్టం కలిసి వచ్చి వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కింది. మరి వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కింది అని సంబరపడే లోపే మరి వరల్డ్ కప్ కి టైం కూడా చాలా చాలా దగ్గరలోనే ఉంది. వాళ్ళు టీంని తయారు చేసుకున్నారు, అప్పటికప్పుడు స్క్వాడ్ ను ప్రకటించారు, ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి వార్మప్ మ్యాచెస్ ఆడాలి. అన్నిటికంటే ముందు ఇండియాకి రావడం అనేదే వాళ్ళకి ఒక కష్టంగా మారబోతోంది. కష్టంగా మారింది కూడా, ఎందుకంటే వీసా, ఇండియా వీసా అనేది దొరకడం కొంచెం కష్టంగా మారుతుంది. సరే, ఐసీసీ దీనిపై దృష్టి సారించి వర్కౌట్ చేస్తోంది, బీసీసీఐ కూడా సహకరిస్తోంది. సో మరి స్కాట్లాండ్ క్రికెట్ పెద్దలు కూడా అదే మాట్లాడారు, అది వీసా పరిస్థితి కాబట్టి వీసా విషయంలో మనం ఏమి చెప్పలేము, ఒక్కోసారి అనుకున్న టైం కంటే తొందరగా అవ్వచ్చు, ఒక్కోసారి 45 రోజులైనా పట్టవచ్చు వీసా రావడానికి అని తనైతే చెప్పాడు. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటే, మేమైతే ఐసీసీ మీదనే వదిలేసాము, అంటే ఈ వీసాల సంగతి ఇంకా ఐసీసీ చూసుకుంటుందని అయితే మేము అనుకుంటాము, ఎందుకంటే వీసా లేకపోతే ఆడలేము. ఇప్పుడు వరల్డ్ కప్ ఛాన్స్ వచ్చే లాభం, వీసా రావాలి కదా అన్నట్టుగా ఉంది వ్యవహారం అని అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి వీసాలు ఎందుకు లేట్ అవుతాయి? జనరల్ గానే వీసాల విషయంలో లేట్ జరుగుతుంది, అది అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు, స్నేహపూర్వక వాతావరణం లేకపోవడం వల్ల పాకిస్తాన్ సంతతికి చెందిన వారు ఎవరికైనా సరే వీసా ఇవ్వడం అనేది లేట్ అవుతుంది. మరి పాకిస్తాన్ సంతతికి చెందిన ప్లేయర్ ఎవరున్నారు? స్కాట్లాండ్ పేస్ బౌలర్ సఫియాన్ షరీఫ్. మరి సఫియాన్ షరీఫ్ విషయంలో ఏమన్నా ఆలస్యం అవుతుందా? జనరల్ గానే పాకిస్తాన్ రూట్స్ ఉన్న వాళ్ళకి, పాకిస్తాన్ సంతతికి చెందిన వాళ్ళకి వీసాలు అయితే ఆలస్యం అవుతాయి. సో అలాగే ఇతనికి కూడా అదే జరుగుతుందా అనేది కొందరిలో ఉన్నటువంటి డౌట్స్. మరి ఈ సఫియాన్ షరీఫ్ ఎవరు అంటే, అతను ఇంగ్లాండ్ లోని హడర్స్ ఫీల్డ్ లో జన్మించాడు. సఫియాన్ తండ్రేమో పాకిస్తానీ, తల్లి బ్రిటిష్ పాకిస్తానీ. సో వీళ్ళ రూట్స్ పాకిస్తాన్ లో ఉన్నాయి. అతను 7 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్ కి షిఫ్ట్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ సఫియాన్ షరీఫ్ అనే అతనే స్కాట్లాండ్ లో కీలక బౌలర్. సో మరి ఖచ్చితంగా తను టీంలో ఉండాలి, తను టీంలో ఆడాలి అంటే వీసా కొంచెం లేట్ అయినా కూడా ఈ విండో కూడా తక్కువే, వరల్డ్ కప్ విండో కూడా చాలా తక్కువ రోజులే జరుగుతుంది కాబట్టి వీసాకి మరీ ఎక్కువ రోజులైతే వాళ్ళు ఆడే మ్యాచెస్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విషయంలోనే కొంచెం ఆందోళన చెందుతున్నారు స్కాట్లాండ్ క్రికెట్ టీం. అయితే ఇప్పుడు అన్నిటికంటే ముందు కోల్కతాలో వీళ్ళు వెస్టిండీస్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడతారు. మరి ఆ మ్యాచ్ కు ముందైనా వీసా వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది స్కాట్లాండ్ లో. స్కాట్లాండ్ కూడా ఐసీసీ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు కూడా, స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్బ్లేడ్ ఏమన్నాడంటే, తను చెప్తున్నాడు ఐసీసీ మా కోసం అయితే కష్టపడుతుంది, 48 అవర్స్ అదే పని మీద ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే మేము కూడా అర్థం చేసుకుంటున్నాము, ఐసీసీ ఇప్పుడు ఓన్లీ స్కాట్లాండ్ మీదనే దృష్టి పెట్టడం కాదు కదా, మిగతా దేశాల విషయంలోనూ దృష్టి పెట్టాలి కదా, మేము ఒక్కటే టీం లేం కదా, మేము ఒక్కరమే లేం కదా టీం, కాబట్టి వాళ్ళందరి పని చూస్తూ మా మీద అయితే స్పెషల్ ఫోకస్ పెట్టారు, ఎందుకంటే ఇది అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం కాబట్టి. సో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు చెప్పినవన్నీ నెరవేరుస్తారని అయితే మేము అనుకుంటున్నాము అని స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. ఎందుకంటే ఒక్క స్కాట్లాండే కాదు, మిగిలిన 19 టీమ్స్ కూడా ఏర్పాట్లు అనేటివి చేయాల్సి ఉంటుంది ఐసీసీ. సో దానికి బీసీసీఐ కూడా పనిచేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ జరిగేది ఇండియాలో కాబట్టి. సో బీసీసీఐ కూడా పనిచేస్తుంది. వీళ్ళందరూ పనిచేస్తున్నారు, వీళ్ళందరూ కూడా మాకు త్వరలోనే ఆ విషయంలో వీసాలు అందజేస్తారు. సో వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు, సో మేము కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అందిస్తున్నామని అయితే స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. సో స్కాట్లాండ్ కూడా ఏం చేసిందంటే, 2 ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్స్ ని, 3 నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్స్ ని కూడా స్టాండ్ బై గా ఉంచింది. సో వాళ్ళందరికీ కూడా వీసాల కోసం
అప్లై చేసింది. ఎందుకంటే ఎవరైనా ప్లేయర్ మిస్ అయినప్పటికీ కూడా మరో ప్లేయర్ అందుబాటులో ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు గత వారం రోజుల కిందటి నుంచే జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళు కూడా రెడీగా లేరు కాబట్టి సో వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. స్కాట్లాండ్ కూడా నిజంగా క్రికెట్ మీద కంటే ఈ వీసాల వ్యవహారం మీదనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే వీసా ఉంటేనే వాళ్ళు ఆడతారు కాబట్టి. గతంలో స్కాట్లాండ్ కూడా T20 వరల్డ్ కప్ ఆడిన టీంలో పోలిస్తే ఆ టీంతో పోలిస్తే ఇప్పుడు 3 కొత్త ముఖాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకరు జైనుల్లా ఇహ్సాన్, ఇతను ఆఫ్ఘన్ బార్న్ ప్లేయర్, ఆఫ్ఘన్ సంతతికి చెందినటువంటి ప్లేయర్. ఈ 19 ఇయర్స్ పేస్ బౌలర్ కి మరి వరల్డ్ కప్ లోనే డెబ్యూ చేస్తాడా అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది స్కాట్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. ఇంకా ఫిన్లే మెక్రీత్ కూడా ఇతను బ్యాటర్. సో ఇతడు కూడా కొత్తగానే వచ్చాడు టీంలోకి. ఇక టామ్ బ్రూస్ అనే అతను న్యూజిలాండ్ ప్లేయర్. గతంలో న్యూజిలాండ్కి ఆడేవాడు, మిడిల్ ఆర్డర్ బ్యాటరు. తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి అతను ఇటు షిఫ్ట్ అయిపోయాడు స్కాట్లాండ్కి. సో స్కాట్లాండ్ ఓడిఐ టీం తరఫున కూడా ఆడాడు. ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ కూడా ఎంపికయ్యాడు. అయితే స్కాట్లాండ్ ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో మ్యాచ్ ఆడుతుంది కరెక్టే, కానీ దానికంటే ముందు వార్మప్ మ్యాచెస్ ఉన్నాయి స్కాట్లాండ్కి. ఒకటేమో ఆఫ్ఘనిస్తాన్తో ఉంది, ఇంకోటేమో నమీబియాతో ఉంది. ఫిబ్రవరి 2న ఒకటి, ఫిబ్రవరి 4న ఒకటి. సో ఫిబ్రవరి 2 తారీఖు లోపు వాళ్ళు ఇక్కడికి వచ్చి వార్మప్ ఆడతారా, లేదంటే అదేమన్నా డిలే అవుతుందా, వీసాలు డిలే అవడం వల్ల వాళ్ళు రావడం ఏమైనా ఆలస్యం అవుతుందా అనేది అయితే అది కూడా చాలా మందిలో టెన్షన్ పుట్టించేటటువంటి అంశమే. ఎస్పెషల్లీ స్కాట్లాండ్ టీంలో స్కాట్లాండ్ ప్లేయర్స్ కి వీసాలు లభించేంత వరకు కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగానే ఉంటుంది. వాళ్ళకు వచ్చిన తర్వాత ఆడేది వేరు, ఇప్పుడు జరిగేటటువంటి తతంగం కూడా వేరు. మరి స్కాట్లాండ్ అయితే త్వరగా వాళ్ళకి వీసాలు అందాలి, వాళ్ళు వార్మప్ మ్యాచ్లు కూడా ఆడాలని అయితే అనుకుందాం. ఎందుకంటే ప్రతి క్రికెట్ నేషన్ డ్రీమ్ వరల్డ్ కప్ ఆడటమే. సో వాళ్ళకి అనుకోకుండా అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఎవరికైనా షాక్ ఇస్తుందో కూడా చూడాలి. గతంలో కూడా స్కాట్లాండ్ బిగ్ టీమ్స్ కి షాక్స్ ఇవ్వడం చూసాము. మరి ఈసారి స్కాట్లాండ్ ఏ టీం కి షాక్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.